ఏంటి బాబు కాలంలో వేసిన వచ్చి చెప్పులు చూడు చేతిలో పట్టుకున్నారు. కాళ్ళకి వేసుకుంటే అరిగిపోతాయని నయ్యం 900కి తగ్గించుకోవాల్సిందే. బాబు ఎవరితో గొడవ పడుతూ వస్తున్నారు? వాడు రిక్షా వాళ్ళ తప్ప మీ ఇంటికి రావాలని బేరం మాట్లాడానా? వాడు అంటాడు ఫస్ట్ క్లాస్ లో తీసుకెళ్లాలా, సెకండ్ క్లాస్ లో తీసుకెళ్లాలా, థర్డ్ క్లాస్ లో తీసుకెళ్లాలా అంటాడు. అన్ని క్లాసులు ఉన్నాయి బాబు. ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి నాయన? 10 రూపాయలు ఇస్తే ఫస్ట్ క్లాస్ సిమెంట్ రోడ్డు మీద తీసుకొస్తా. 5 రూపాయలు ఇస్తే సెకండ్ క్లాస్ కంకర రోడ్డు మీద తీసుకొస్తా. 2 రూపాయలు ఇస్తే థర్డ్ క్లాస్. వాడు రిక్షాలో కూర్చుంటే నేను దొక్కాలంటా. బాబు తమరు ధనవంతులు ఏదైనా ఫస్ట్ క్లాస్ లోనే వచ్చింటారు. అబద్ధం ఆడకూడదు కానీ తప్ప బాగా ఫోన్ చేశాను కదా, ఎక్సర్సైజ్ చేసినట్టుని థర్డ్ క్లాస్ లో వచ్చా. మరి గొడవ ఎందుకు వచ్చింది బాబు? నీవే న్యాయం చెప్పాలి పెద్దదాన్ని. ఎక్కక ముందు నా బరువును గురించి ఆలోచించాలి కానీ ఎక్కిన తర్వాత కొద్దిసేపు పని అయిన తర్వాత నువ్వు బరువు ఎక్కున్నావు దిగు అంటే అది అయ్యే పని పూర్తి కాకుండా మధ్యలో ఎలా దిగుతారులేండి బాబు గారు? అరే నా కోపం రాదు కనుక జరిపోయింది. నా కోపం వస్తే ఏం చేస్తా తెలుసా? ఎలా అన్నారయ్యా చేస్తున్నావా? ఇంత రావు కలేబరని అంత దూరం నుంచి ఇక్కడ దాకా ఇచ్చుకుంటూ వచ్చాడు కదా. వాడి మొఖాన ₹1 డబ్బులు పడేస్తే పోరా? వాడి మొఖాన ₹1 పడేస్తే పోరా? రూపాయి పడేస్తే ఎంత సులభంగా చెప్తుంది. కష్టపడి సంపాదించే వాడికి తెలుస్తుంది డబ్బు విలువ, దీనికేం తెలుస్తుంది? అందుకే చచ్చిన రోజు మిమ్మల్ని చందాలు వేసుకొని తీసేస్తాం. అవును బాబు గారు, మేము చచ్చిన రోజు చందాలు వేసుకొని పడేస్తారు. మీకు చావు రాక ఆ గొడ్లో పక్కన పడేసి వెండి బంగారు కంచు కాసులు కడిగిన నీళ్ళు మీ గొంతులో పోతే మీకు చావు రాదు. అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. బాబు గారు గల్లలుంగి బొట్లో కత్తి ఉంగులో పెట్టుకుని వాడు మంచి రౌడీ ఉండకూడదు కదా బాబు. వాడిని తిట్టక ముందు చెప్పాలి కానీ తిట్టిన తర్వాత చెప్పు. వాడు ఉన్నాడు వెళ్ళాడు ఒకసారి చూసినా ఇంకొకసారి ఎవరు జాగ్రత్తలో చెప్పు చెప్పుతో కొడుకు దొంగనా కొడుకు. ఏమి ధైర్యము, ఏమి ధైర్యము, ఏమి ధైర్యము. ధైర్యమే సాహసం, ఉపసమే దంపు అన్నారు. వాడు వెళ్ళిపోయాడు కనుక నేను అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. లేస్తుంది అంటే లేయడంలా, అది ఉత్తేజం. అయినా తప్ప ఏమన్నా కానీ నేను ఈ రోజు ఖర్చు పెట్టాలని ఏదైనా శుక్రమ్మ మహాతల్లి జాతర డబ్బు ఖర్చు పెట్టి మనం సంపాదించి ఎండ పెట్టుకొని పోతామా? ఏం చేస్తాం? ఎవరైనా ఖర్చు పెట్టాలి. అది నీలాంటి దానికి ఖర్చు పెడితే ఇంకా బాగుంటుంది. వద్దు బాబు, పరుల సొమ్ము పాపిష్టి సొమ్ము మాకు అక్కర్లేదు. నేను నా సొంతంగా దానం చేయాలని. మా వంశమే నిజాయితీ వంశం బాబు, మేము పరుల సొమ్ము అస్సలు ముట్టుకోం. అంత నిజాయితీ వంశం? అట్లా అంత నిజాయితీ ఉంటే మీరు ఎట్లా బతుకుతారే? అమాయకురాళ్ళు ఎక్కడ ఉన్నావు నువ్వు? నేను ఇస్తున్నప్పుడు తీసుకో. వద్దు బాబు, వద్దు వద్దు బాబు. ఈ విషయం తెలిసే మా అమ్మ ఇంట్లో కూర్చొని చూస్తే చేయి జాబి తీసుకోవాలా? నా దాంట్లో మళ్ళీ మనసు మారితే నేను ఇయ్యలేను, ఇచ్చినప్పుడే తీసుకోవాలి. బాబు గారు, మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? అమ్మ, మన ఇంటికి వచ్చి ఎవరైనా ₹1 ఇస్తే వాళ్ళకి రూపాయి కలిపి ఎవరి ఇదిగో నువ్వు 50 ఇచ్చావు కదా, నీ 50కి 50 ఇదిగో 1 2. మేము చాలా నిజాయితీ పరులం. వ్యాపారం చేయాల్సిన పని నేనేమో నక్కలతో కిల్లొచ్చాను. అంటే మీ వంశంలో అట్లా ఉందా? అవునవును, రూపాయి ఇస్తే రూపాయి కల్పిస్తాం. నువ్వు 50 ఇచ్చావుగా 50కి. సరే సరే
లేదు కదా తప్ప తీసుకో 100 రూపాయలు ఇస్తుంది. వద్దు బాబు వద్దు. అసలు ఆ విషయం తెలిస్తే మా అమ్మాయి ఇంట్లో కూడా రాని. నేను ఇస్తున్నా. లేదు బాబు వద్దు బాబు, అక్కర్లేదు అక్కర్లేదు. చాలా మొగమాట పెట్టేస్తున్నావు బాబు, నువ్వు మళ్ళా వందిచ్చావు. ఇదిగో బాబు 100కు 100. నక్కం కొట్టిన మేము చాలా నిజాయితీ పరులం బాబు, మా వంశమే నిజాయితీ వంశం. పరుల సొమ్ము పాపిస్తున్నాడు, అస్సలు మేము మంది సొమ్ము ముట్టుకనే కానీ 800 వద్దు నాయన వద్దు, నా మాట విన వద్దు. 16 వద్దు బాబు వద్దు వద్దు. వద్దన్నప్పుడు అలాంటి ఇస్తున్నప్పుడు తీసుకో. ఎనిమిది 16 ఇయ్యలే లేదు. మీ వంశం చాలా గొప్పదని చెప్పావు కదనే. అవును, అంత గొప్ప వంశం, చాలా గొప్ప వంశము, నిజాయితీ వంశం. ఎవరైనా రూపాయి ఇస్తే రూపాయికి రూపాయి ఇస్తారు అంటేనే. అవును, రూపాయి ఇస్తే రూపాయి కనిపిస్తాం. 50 రూపాయలు ఇస్తే 50కి 50 ఇస్తాం. 100 ఇస్తే 100కు 100 ఇస్తాం. నేను 800 ఇచ్చిన. అది మాత్రం గుర్తులేదు బాబు. మా అమ్మాయి అదే అంటుంది, అమ్మాయి నీవు అసలే మధ్య మరుపు ఉండవు, బజారుకి వెళ్ళొచ్చి ఎలా బ్రతుకుతావో ఏమో అనేది బాబు. మా అమ్మాయి అదే అనేది, అమ్మా నీవు అసలే మధ్య మరుపు ఉండవు, ఎలా బ్రతుకుతావో ఏమో కదమ్మా. ఎలా బతుకుతావో ఏమో అనిందంట బిడ్డ. 50 ఇచ్చినప్పుడు బాధే ఉంది, 100 ఇస్తే బాడు. నా 800 ఇచ్చినప్పుడే దీనికి మధ్య మరపు రావాలి కాదు కానీ. ఈ ఇల్లు నీ సొంతమేనా బాబు గారు? రాత్రనక పగలనక, పగలనక రాత్రనక కష్టపడి నా రెక్కల కష్టంతో కట్టించాను బాబు. అక్కడికి తలాలకు చెయ్యేశాను. అంటే రాత్రి కష్టపడ్డావు, అవును పగల కూడా. అవును బాబు. క్యాప్ ఇయ్యలేదు. తిరుపతి దేవస్థానమైన గ్రహణం రోజు బంద్ ఉంటుంది కానీ నా తలుపు ఎప్పుడు వేయలేదు. రాత్రి పగలు, అవును పగలు రాత్రి. అవును. నీ కష్టం నీ మంచానికే తెలిసి ఉంటుంది బాబు గారు. నా మంచం మహిమ ఏమో గాని ఎంతమంది ఎక్కినా కిర్రుమని సప్పుడు మాత్రం రాదు నాయన. సప్పిడి రాకుండా అది మంచం పనితనం కాదు, దాని చెక్కిన ఆశారి బార్ష ఉంది, ఆ బార్ష పనితనం బాగా చెక్కాలి తప్ప. ఇవి దూలాలా కట్టిలా? నిండుగా ఉంటానని దూలాలు వేయించాను బాబు. అది ఎవరేయించారు? అది పర్ల దొరస్వామి వేయించాడు బాబు. దొరస్వామి. మరి ఇది ఎవరేయించారు? అది ఎస్ఐ శ్రీనివాసులు వేయించాడు. పోలీసులను కూడా కాకబట్టాడు. అవును తప్ప. అది బాగుంది, ఇది బాగుంది. సెంటర్ లో నేను ఒకటి ఇస్తా. లేదు బాబు, వెనకాల వేసుకోండి. అంటే నేను వెనకేసేవాడిని అనుకుంటున్నా. అలా కాదు బాబు. సర్పంచ్ ఏం చేశాడో తెలుసా? శ్రీహరి గారు, ఎవరైనా గదులు కట్టిస్తే వెనకాల కట్టించుకో, నేను రోడ్లు విశాలంగా చేస్తున్నాను అన్నాడు. అందుకోసం నేను అలా కాదు కానీ ముందు కాలైనప్పుడే చెప్పు వేసి. ఆ చిన్న గది ఎవరిది? అది మా చిన్నమ్మాయి చిత్రది. అమ్మాయి చూస్తే చిన్నది, ద్వారమేమో పెద్దది. పిల్ల కదా బాబు, విశాలంగా కట్టించా. మరి ఇక్కడ అదేంటి ఈ గది అంతా దుమ్ము బూజు పట్టింది. ఆ గది ఎవరిది? బూజు పట్టకి ఏం చేస్తుంది? గాడి ఆంజనేయులు మోజు నిన్నాళ్ళు బూజు దులిపాడు. ఆయనకు పొట్ట ముందరికి వచ్చింది, నరాలు లూజ్ అయిపోయాయి, బూజు మిగిల్చి వెళ్ళిపోయాడు. అనుకున్నా ఈ మధ్య ఎందుకో గాడి ఆంజనేయులు కొంచెం డల్లుగా కనిపిస్తుంది. లేపుతలేడు, సరిగ్గా లేపుతలేడు. అలా నిరుత్సాహపడికి గంటకు తగిన బొంత అన్నాడు. ఓహో
నువ్వేం బాధపడకు. ఆ, మా నాగశేషుడు ఉన్నాడు కదా, ఎవరా పొల్లవరం నాగేతులు కాంట్రాక్టర్. ఓహో ఆయనను పంపిస్తా, దులుపుతాడు బాగా. పూజలో ఇరుక్కుపోతాడేమో బాబు. అలా నుంచి భయం ఏం లేదు. ఆ. ఆయన పక్క ఉంటాడు కానీ మనిషి సత్యనందిని మొదలెడితే ఒత్తన దాకా దులుపుతూనే ఉంటాడు. అంటే కర్ర చంపుగా ఉంటుంది. కర్ర చాలా పెద్ద ఉంటుంది. ఓహో ఆయనను పంపిస్తా. అలాగే బాబు, అలాగే. సరే. ఇంకోటి, ఇక్కడ తలకు కూడా జిగేలను మెడిచిపోతుంది. ఆ గది ఎవరిది? అది మా అమ్మాయి చింతామణిది. అందుకే 1 ట్రాఫిక్ లో ఉంది. అవును బాబు. లోపల ఏదో టక్లకమని శబ్దం అవుతుంది. అమ్మాయి సంగీతం సాధన చేస్తున్నాను ఆయన. అలవనాలు తప్ప. ఆ వాయించేవాడిని కాస్త మెల్లగా వాయించేవాడు. పెట్టెలో రేస్ దెబ్బతి. ఎంతమంది వాయించినా వాళ్ళ చేతులు కాళ్ళు నయ్యాల్సింది కానీ మా పెట్టె అరగదు. ప్రపంచంలో తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఇది. ఎంతమంది వాయించినా వాయించేవాడికే కాళ్ళు చేతులు నొప్పి ఉంటాయి కానీ వీళ్ళు పెట్టే అరగదు తరగదు. సరిగా ఏంటది? ఇక అట్లా అట్లా ఊపాకు. నేను ముందరినే మంచి మూడులో ఉన్నా. నువ్వు అట్లా ఊపితే బాగుండదు. మళ్ళీ గుర్తు చేస్తుంది ఇది. అట్లా ఏంటది? చుట్ట పీక అట్లా ఇండైరెక్ట్ గా అడగాలి. ఇట్లా అంటే నా అర్థం ఇంకొక రకంగా ఉంటుంది. సుట్ట పీక కదా, నాకు సుట్ట వేసం లేదు. ₹1 ఇస్తా, తీసుకో, కొనుక్కో. రూపాయినా ఏం బాబు అలా లాగుతున్నావు? రూపాయికి ఏమైనా కలుసుకుంటారు. అదే గాడి ఉంది కదా మధ్యన, రెండుండయేమో అనుకుంటున్నాను. మానే. ఎవరు జాగ్రత్త వాళ్ళు ఉండాలి. మనం డబ్బు ద్వారా ఖర్చు పెట్టకూడదు. ఒకటి ఉందిలే, ఒకటి ఉంది. నేను కూడా చాలా జాగ్రత్త మనిషిని. అంత సులభంగా ఖర్చు ఏమిచ్చావు? ఏంది